ఆంధ్రప్రదేశ్ దివ్యాంగులందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ యొక్క వీడియో ద్వారా ఒక రెవల్యూషన్ మెసేజ్‌ను నేను ఈరోజు చెప్పబోతున్నాను. చాలామంది మన యూట్యూబ్ ఛానల్‌లో నేను చేసే వీడియోలకి కొందరు కామెంట్లు గురించి నేను మాట్లాడుతున్నా. అందులో ప్రధానమైన కామెంటు, "అన్నా, మన రాష్ట్రంలో బోకస్ వికలాంగులు విపరీతంగా ఉన్నారు. వారి వలన నిజమైన వైకల్యం ఉన్న వికలాంగులకి అందవలసిన సంక్షేమ పథకాలు అందకుండా పోతున్నాయన్న. దీనిపైన మీరు ఏ విధంగా మాట్లాడుతారు?" అన్నది చెప్పారు. నిజంగా ఈ బోకస్ వికలాంగులందరినీ కూడా తొలగించే ప్రక్రియ ప్రభుత్వం చేయాలి. కానీ ప్రభుత్వం చేయడానికి చాలా అడ్డంకులు ఉంటాయి. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఉన్న నిజమైన వికలాంగుడు తన ఊర్లో ఉన్న బోకస్ వికలాంగుడు గురించి బయటపెట్టడానికి భయపడతాడు. అలాగే ఇంతవరకు సచివాలయం వ్యవస్థలో పెన్షన్లు ఇస్తున్నారు కదా, సచివాలయం సిబ్బందికి కానీ, అట్లాగే ఇస్తున్న గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీలో ఇస్తున్న వాలంటీర్లు కానీ, మా యొక్క లాగిన్లో బోకస్ వికలాంగులు ఉన్నారు, వారి వికలాంగత్వం లేదండి, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, వారి యొక్క విధి విధానాలు అన్నిటినీ కూడా బాగా చేసుకుంటున్నారు, వారికి వికలాంగుల యొక్క పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి వీరిని ఒకసారి పరీక్షించండి అని ఏ ఒక్క వాలంటరీ, ఏ ఒక్క సచివాలయం సిబ్బంది ఈ పనికి పూనుకోకపోవడం. నిజంగా వికలాంగత్వం ఈయనకు ఉంటే మేము పెన్షన్ ఇవ్వడానికి సిద్ధమే అనేటట్లుగా ఉండాలి. అయితే ఏదో విధానంలో బోకస్ వికలాంగులు భారీగా 2019 నుంచి ఇప్పటి వరకు పెరిగారు. అది వాస్తవం. వాస్తవాన్ని ఒప్పుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వైకల్యం లేకపోయినా వైకల్యం ఉందని అనేటట్లుగా ప్రూఫ్ చేసుకొని ఎంతోమంది వారి యొక్క డబ్బులను ఖర్చు పెట్టుకుంటూ సర్టిఫికెట్లను తెచ్చుకున్నారు. ఇందులో చాలా మంది ఇమిడి ఉన్నారు. నిజంగా ప్రతి ఒక్క ఈ బోకస్ వికలాంగులను తొలగించాలంటే 2019 నుంచి 2024 వరకు ప్రతి ఒక్క చదరం బోర్డు కంప్యూటర్ ఆపరేటర్ లాగిన్ ఓపెన్ చేసి ఆ లాగిన్ నుంచి ఎంతమందికి సర్టిఫికేట్లు ఏ డాక్టర్తో చేత విడుదలయ్యాయి, వాటన్నిటిలో కూడా బోకస్ వికలాంగులు ఎంతమంది ఉన్నారో కనిపెట్టడానికి చాలా ఈజీ ప్రాసెస్ అనేది ఉన్నది. కానీ గవర్నమెంట్ అంత సాహసం చేయలేదు. ఎందుకంటే నేనైతే బహిర్గతంగా చెప్తున్నా, రాష్ట్రంలో ఉన్న బోకస్ వికలాంగులందరినీ కూడా 6 నెలల్లో ఏరేస్తాం. మాకు ఈ యొక్క గవర్నమెంటు సహాయ సహకారాలు ఎంతో అవసరం ఉంటుంది. దానికి ఈ యొక్క సదరం డిపార్ట్మెంట్కి సంబంధించిన సాఫ్ట్వేర్ డెవలపర్స్ మాకు పరిచయం చేస్తే వాళ్ళతో మేము కనెక్టివిటీ అయి ఏ ఆప్షన్లను ఎనేబుల్ చేసి మళ్ళీ రీఎరిఫికేషన్ ప్రాసెస్ని ఈజీ చేయడానికి గల పద్ధతులను చెప్పడానికి ప్రయత్నాలు చేస్తాం. మేము చెప్పిన విధానంలో సాఫ్ట్వేర్ డెవలపర్ మాకు సహకరించి దాని ఆ యొక్క సాఫ్ట్వేర్ని రీమోడల్ చేస్తే, అట్లాగే దీనికి పూర్తి స్థాయిలో సచివాలయం సిబ్బంది మాకు సహకరిస్తే
ఈ రాష్ట్రంలో ఉన్న బోకస్ వికలాంగులందరినీ కూడా ఈజీ మెథడ్లో కనిపెట్టి నిర్మూలన చేయడానికి వికలాంగుల సంఘాల నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. నేను పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. కాబట్టి నా ఐడియాలజీ ఈ యొక్క బోకస్ వికలాంగులను తొలగించడానికి కావలసిన విధానం నేనైతే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. గవర్నమెంట్ వినడానికి కూడా సిద్ధంగా ఉండాలి. దీనికి సంబంధించిన వైద్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు కూడా మాకు సపోర్ట్ చేస్తే మా యొక్క సలహాలను సూచనలను తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న 12 లక్షల వికలాంగుల్లో ఎంతమంది బోకస్ వికలాంగులు ఉన్నారో 6 నెలల్లో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసి మీకు అప్పగిస్తాం. కాబట్టి దానికి కావలసిన వనరులను, మ్యాన్ పవర్ను మా కంట్రోల్లోనికి తీసుకునే విధానంలో మాకు ప్రభుత్వం సహకరిస్తే కంపల్సరీగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే బోకస్ వికలాంగులు అనేవాళ్ళు వికలాంగుల సమాజంలో ఉండడం వలన నిజమైన వికలాంగులకు అన్యాయం జరుగుతుందని ఇక్కడ నేను చెప్తున్నా. కాబట్టి రేపు 4వ తేదీ నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలకు స్లాట్లు బుకింగ్ అవుతున్నాయి. నిజంగా ఆ స్లాట్లు ఎన్ని నెలలు ఇచ్చినా స్లాట్లు ఇంకా బుక్ చేస్తూనే ఉన్నారు. ఎందుకు బుక్ చేస్తూ ఉన్నారు అనే విషయం చాలా అసాధారణమైన విషయం. నిజంగా ఈ దినాల్లో స్లాట్ బుకింగ్ పరిమితి ఎట్లా చేయాలనేది కూడా నేను తర్వాత వీడియో తెలియజేస్తాను. అయితే ముఖ్యంగా మన వికలాంగుల సమాజంలో బోకస్ వికలాంగులను తొలగించడానికి మా దగ్గర అయితే మంచి ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ వివరించడానికి గవర్నమెంట్ మమ్మల్ని అప్రోచ్ అయితే మేము తప్పనిసరిగా ఆ ప్లాన్ను సాఫ్ట్వేర్ డెవలపర్స్తో, సెదరన్ సాఫ్ట్వేర్ డెవలపర్స్తో చర్చించి దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలో, ఈ బోకస్ వికలాంగులు తగ్గిస్తే ఆటోమేటిక్గా బడ్జెట్ అనేది, వికలాంగులకు బడ్జెట్ అనేది, ఈ యొక్క పెన్షన్ బడ్జెట్ అని తగ్గుతుంది. అప్పుడు ఇతర సంక్షేమాలకి ఉపయోగించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్కి మనం సహకరించాలి, గవర్నమెంట్ మనకు సహకరిస్తేనే ఈ యొక్క పనులన్నీ కూడా జరుగుతాయి. ప్రభుత్వ అధికారులు అయితే దీనిపైన దృష్టి పెట్టరు. వాళ్ళని అడిగితే ఒకటే మాటలు ఉంటారు, ఇంతవరకు వదిలేండి, ఇంకా రాబోయే దినాల్లో బోకస్ సర్టిఫికేట్లు రాకుండా చూడండి అనేసి చెప్తారు. ఎక్కడ ముందు కుంభకోణంలో అందరినీ తోచేసి ఇప్పుడు రాబోయే వికలాంగులకు బోకసాలు రాకుండా చూడాలంటే ఇది కష్టమైన తరం. కాబట్టి ఒకసారి మాకు అవకాశం ప్రభుత్వం దయచేస్తే మేము తప్పనిసరిగా దీనిపైన మంచి విధానంలో, నిజమైన వికలాంగులకు లబ్ధి జరిగే విధానంలో బోకస్ సర్టిఫికేట్లన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. నిజమైన వికలాంగులు, నేను వికలాంగుడును, నా యొక్క సర్టిఫికేట్ ఎందుకు డిలీట్ చేశారు అని అవతల ఎవరైతే బోకస్ వికలాంగుడిది సర్టిఫికేట్ రిమూవ్ చేస్తామో వాడు అనకుండా చేసే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. దానిపైన సరైన సిస్టమేటిక్ వ్యవహారాలన్నింటినీ కూడా పడడానికి ప్రయత్నాలు చేస్తాం. కానీ ముఖ్యంగా నేను చెప్తాను, ప్రభుత్వం మాలాంటి సలహాదారులకు సహకారంగా ఉంటే మేము ఎలాంటి సలహాలు ఇచ్చి ఆ యొక్క బోకస్ వికలాంగులను తొలగించాలో, మా వికలాంగుల సమాజంలోనూ కొంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు, నేనే కాదు నాలాంటి వారు చాలామంది ఉన్నారు. వారందరినీ కూడా గ్యాదర్ చేసి
ఈ యొక్క సదరన్ సర్టిఫికేట్లలో ఉన్న బోకస్ వికలాంగులను నిర్మూలన చేసే, నియంత్రణ చేసే గొప్ప సిస్టమ్ తయారు చేయడానికి సదరన్ డెవలపర్స్తో మాకు కమ్యూనికేషన్ చేస్తే మేము దాని గురించి డిస్కషన్ చేసి ఏ పాయింట్లు పెట్టి ఏ పాయింట్లతో మనం ఈ యొక్క బోకస్ వికలాంగులను నిర్మూలన చేయగలమో ఆ విషయాలన్నింటిని కూడా ఒక క్యాబినెట్ సమావేశం లాగా మాకు కూడా కలిగిస్తే ప్రభుత్వానికి వికలాంగుల సమాజం నుంచి బడ్జెట్ని మిగిలించే ప్రక్రియను జరిగిస్తాం. ఇంకా అనేక విధాలుగా దివ్యాంగులకు మేలు చేసే విధానంలో ఆ బడ్జెట్ని ఉపయోగించడానికి సహకరిస్తాం. కాబట్టి ఈ వీడియోని చూస్తున్న మన వికలాంగులందరూ కూడా కొంతమంది కోప్పడచ్చు, నన్ను తిట్టుకోవచ్చు, నాకు ఫోన్లు చేసి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. అయినా పర్లేదు, ఎందుకంటే మన యొక్క సమాజం నిర్మాణం ముఖ్యం, మన యొక్క సమాజం విలువలు ముఖ్యం. మన సమాజంలో ఉన్న ఈ యొక్క పనికి మళ్ళిన బోకస్ వికలాంగులందరినీ కూడా తొలగించడం ముఖ్యం. కాబట్టి దీనిపైన ప్రతి ఒక్కరూ స్పందించి మాతో కలిసి పనిచేయాలనే ఆసక్తి గల వారందరూ కూడా మాతో కలిసి రావాలని నేను ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను.